హలో అండి అందరికీ. ఇదేం వింతో గానీ ఇంతకుముందయితే ఎప్పుడో ఒక్క సీజన్‌లోనే దొరికేవి ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ కానీ ఇప్పుడైతే అన్ని సీజన్‌లో దొరుకుతున్నాయి. మార్కెట్‌లో నాకైతే పప్పులున్న చిక్కుడుగాయలు కనిపిచ్చాయి. ఇవైతే చాలా ఇష్టంగా తింటా నేను. కర్రీ కూడా చాలా అంటే చాలా సూపర్‌గా వస్తది. సో, వీడియో కంప్లీట్‌గా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా చిక్కుడుగాయ ముక్కలన్నీ కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, ఇంకా తగినన్ని వాటర్ వేసాక వాటర్ ఒకసారి చూసుకోవాలి మనకు సరిపోతాయా లేదా అని చెప్పేసి చూసుకొని ఒకవేళ సరిపోకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకొని అయితే కొంచెం మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అయితే పేస్ట్ అయిపోతుంది, మనం కర్రీ చేసుకోవడానికి పనికిరాదు. సో చక్కగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను చూసుకుంటున్నాను, ఒక ముక్క తీసుకొని చాలా బాగా ఉడికిపోయినాయి. మరీ మెత్తగా ఉడికించుకోకండి, టేస్ట్ బాగోదు. ఇప్పుడు నేను బాండీ పెట్టేసుకొని పొయ్యి మీద దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సో మంట అనేది బాగా హై ఫ్లేమ్లో ఉంది, అందుకనే తొందరగా వేగిపోయాయి కదుపుకోకుండానే. సో అందుకనే వెంటనే నేను ఉల్లిపాయలు కూడా వేసేసాను. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఉడకపెట్టుకున్నాం కదా, అవైతే నీళ్ళు వంపేసేసి వడిగిన్నెలో వేసేసుకుంటే మన వాటర్లో కూడా పోతాయి అన్నమాట. లేకపోతే అట్లా ఉంచుకునే ఏం పర్వాలేదు. తొందరగా కర్రీ చేసుకునే పాట అయితే కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయ్యేటట్లయితే కంపల్సరీ వడిగిన్నెలో అయితే వేసేసుకోండి. అన్ని ముక్కలు ఒకసారి కలిపేసుకొని 2 టమాటాలు తీసుకున్నాను మీడియం సైజువి. ఆ టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేస్తే ముక్కలు అనేది తొందరగా మగ్గుతాయి అన్నమాట. అందుకనే ఉప్పు, పసుపు వేసేసి చక్కగా ఉడికించుకుంటున్నాను. దీనిపైన లిడ్ కవర్ చేసుకుంటూ ఉడికించుకోండి, ఇంకా తొందరగా ఉడుకుతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత కారం కూడా వేసేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే కూరలో కారం వేసాక సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇవి టమాటాలు వేసిన దగ్గర నుంచి నేను కొంచెం మీడియం టు సిమ్లో అయితే పెట్టుకుని ఉడికించుకుంటున్నా. కారం వేసాక అయితే కంప్లీట్గా సిమ్లో పెట్టేసి ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నా, కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఈ కొత్తిమీరే మనకి ఎక్కువ టేస్ట్ ఇస్తుంది అనమాట కర్రీలో. వేసేసి అంతా కలిసిన తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి, ఉప్పు కారం అంతా పట్టేలాగా. ఇప్పుడు ఒక లిడ్ తీసుకొని దీనిపైన పెట్టేసుకొని మనం సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించేసుకుందాం. ఈలోపు బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి జొన్న దోశ కోసం అని చెప్పేసి పిండి మిక్సీ వేసుకుని నైట్ పెట్టేశాను. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇట్లా తింటే హ్యాపీ టమ్మీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది, చెక్అవుట్ చేయండి. ఎట్లా నానపోసుకోవాలి, మిక్సీ చేసుకున్న తర్వాత ఎట్లా మనకి ఫర్మెంట్ అవ్వడానికి టిప్స్ అవన్నీ ఉంటాయి మన ఛానల్లో అయితే ఉంది, చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని దీంట్లో ఇంకొకసారి కొత్తిమీర వేసేసుకుందాం. ఎందుకంటే ఇంకా దించేసుకునే స్టేజ్ వచ్చేసింది కాబట్టి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా ఎమ్మీగా వస్తుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి. మీరే విధంగా చేస్తారో కూడా కమెంట్ చేయండి. దీంట్లో ఇంకొంతమంది అయితే ఆలుగడ్డ కూడా వేసుకుంటారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆలుగడ్డ వేస్తారు, మెంతికూర వేస్తారు. చిన్నగా ఉన్నప్పుడు అయితే చిక్కుడుకాయల ముక్కలు ఉడికాక దీంట్లో పప్పులు ఉంటాయి కదా, అవి తినేసేసేవాళ్ళం కర్రీకి ముందే. చిన్నటి జ్ఞాపకాలు మీలో ఎంతమందికి గుర్తున్నాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.